హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మనాభం డీటెయిల్స్కి. ఇవాళ మన టాపిక్ ఏంటో చాలా నాకు ఇష్టమైన టాపిక్. మీ అందరికీ ఇష్టం అవునో కాదో కామెంట్లో పెట్టండి. ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుకుందాం. మంచి బెస్ట్ ఫ్రెండ్స్ కావాలి, మంచి ఫ్రెండ్స్ కావాలి అందరం అనుకుంటాం కదా. సహజం, అది ప్రతి మనిషి అనుకోవడంలో తప్పే ఉంది. ఫ్రెండ్స్ తోటి చాలా బాండింగ్ ఉంటుంది మనకి, కాబట్టి కానీ మనం మంచి ఫ్రెండ్స్ కావాలి, బెస్ట్ ఫ్రెండ్ కావాలి, మనతో బాగా ఉండాలి, మనతోటే ఉండాలి, మనతో అన్నీ షేర్ చేయ మనం ఎలా అనుకుంటామో ముందు అది అనుకోండి, దానిలో తప్పులేదు. కానీ ముందు మీరు ఎలా బెస్ట్ ఫ్రెండ్ అవ్వాలి, మీరు కూడా ఒకరికి బెస్ట్ ఫ్రెండ్ అవ్వాలి కదా. మిమ్మల్ని కోరుకున్న వాళ్ళు ఎవరో ఉంటారు, వాళ్ళకి మీరు బెస్ట్ ఫ్రెండ్ అవ్వండి. వాళ్ళతో బాండింగ్ మీరు ఎలా ఉంచుకోవాలి, మీరైతే వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఎలా చెయ్యాలి, ఎలా కంటిన్యూ చేయాలి, ప్రాబ్లమ్స్ వస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఏంటి అసలు ఏమేమి చేస్తే ఫ్రెండ్షిప్ నిలబడుతుంది, ఏమేమి కంటిన్యూ చేయగలుగుతాము, ఇవన్నీ తెలుసుకుందుకు నాకు 7 టిప్స్ ఉన్నాయండి. చెప్తాను చిన్నగాను, చక్కగా స్కిప్ చేయకుండా వినండి. అందరికీ జీవితంలో నుండి చుట్టాలు కావాలి, అన్నదమ్ములు అప్పచెల్లిని ఎవరిని దూరం చేసుకోకూడదు. మన రిలేషన్స్, మన కజిన్స్ని దూరం చేసుకోకూడదు. కానీ చిన్నప్పుడు నుంచి కూడా, స్కూల్ టైం నుంచి కూడా ఫ్రెండ్స్ ఉంటే ఎంతో మంచిది. ఇన్ కేస్ ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు, అప్పటి లేరు, ఎక్కడెక్కడో తిరుగుతున్నారు, ఏదో అవుతుంది, ఎక్కడో వచ్చి సెటిల్ అయ్యాము, లేరనుకోండి, ఇప్పుడు ఎక్కడుంటే అక్కడ ఫ్రెండ్షిప్ చేసుకోండి. ఉద్యోగం చేసేవాడు ఉన్నారనుకోండి, చదువుకున్నప్పుడు ఫ్రెండ్స్ లేరనుకోండి, ఏదో కొన్ని కారణాల వల్ల, ఇప్పుడు ఆఫీసులో కొలీగ్స్తో ఫ్రెండ్షిప్ చేసుకోండి. లేదు పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, సీనియర్ సిటిజన్స్, చక్కగా పార్కుకి వెళ్ళండి, పార్కులో ఫ్రెండ్షిప్ చేసుకోండి. మీరందరూ గెట్ టుగెదర్ పెట్టుకోండి, వారానికి ఒకసారి గెట్ టుగెదర్ పెట్టుకొని ఎంతో చక్కగా ఎంజాయ్ చేయండి. లేదు ఆడవాళ్ళైనానండి, ఒక్క మగవాళ్ళకే కదా, ఆడవాళ్ళు కూడా ఫ్యామిలీస్తో ఫ్రెండ్షిప్ చేసుకోండి. అలాగే మన ఫ్యామిలీని వదిలేమని నేను చెప్పట్లేదు, మన పిల్లల్ని వదలద్దు, మన రిలేషన్షిప్ వదలద్దు, ఏమీ వదలద్దు. ఫ్రెండ్స్కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వండి అని చెప్తున్నాను. అంటే ఎవరికి ఇచ్చే వెయిట్ వాళ్ళకి ఇవ్వాలండి. ఎవరికి చెప్పుకునే సమస్యలు వాళ్ళకు ఉంటాయి. అందరికీ అన్నీ చెప్పుకోం కదా. ఎంత సొంతం చెల్లెలే అనుకోండి, అక్కే అనుకోండి, మన ఫ్యామిలీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పాం, ఎందుకంటే చులకనైపోతాం. తమ్ముడికైనా అక్క చెల్లెలకైనా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, చులకనైపోతాం. కాబట్టి అది అలాంటివి ఎవరితో షేర్ చేసుకుంటాం, ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్క మనిషికి జీవితంలో ఫ్రెండ్స్ అన్నది కంపల్సరీగా కావాలి. అవునా కదా? మీరు ఇది కామెంట్లో పెట్టండి. ఇంత విన్నారు కదా, ఫ్రెండ్షిప్ అన్నది కావాలా వద్దా? అందరికీ ఫ్రెండ్స్ ఉన్నారు. అయితే మీరు అడగచ్చు, ఎంతమంది ఫ్రెండ్స్ ఉండాలి, ఎలా ఉండాలి, ఏమిటి? ఎంతమంది ఫ్రెండ్స్ అని కాదండి, నువ్వు ఎంత మంచి మనసుతో ఎంతమందిని గెలుచుకున్నావో వాళ్ళందరూ నీ ఫ్రెండ్సే. ఎందరు నీ మాటకు విలువిస్తున్నారు, ఎందరు నీతో మంచిగా ఉంటున్నారు, నీ వెనకాతలో చెడు చెప్పుకోకుండాను. అది కూడానండో, వెనకాల కొంతమంది ఏంటంటే ఇక్కడ మన ఎదురుకుండా మాట్లాడతారు, వెనక్కి మన మీద అంత చెప్పుకుంటారు. అలాంటి అవకాశం ఇవ్వకుండా మన ప్రవర్తన మనం మంచిగా చేసుకుంటూ చక్కగా వెళ్ళాలి. దాని గురించి కొన్ని టిప్స్ చెప్తాను, స్కిప్ చేయకుండా వినండి. ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. పదండి. అయితే ముందు చిన్న కథ చెప్తాను. ఏంటంటే ఒక అబ్బాయి ఉన్నాడు, కృష్ణ అని అబ్బాయి ఉన్నాడు. వాడు ఏంటంటే బాగా చదువుకునేవాడు, చాలా స్కూల్ డేస్లో నుంచి బాగా చదువుకునేవాడు. పోటీ తత్వం ఎక్కువ ఉండేది వాడికి. ఎలాగైనా నేను ఫస్ట్ రావాలి, బాగా చదవాలి, మంచి లైఫ్లో సెటిల్ అవ్వాలి అని. అంటే ఫ్రెండ్షిప్ ఎవరితో చేసేవాడు కదా. ఎంతసేపు తనతో చదువు జానం ఇదే అయిపోయింది. సరే చదివిసుకున్నాడు, అయిపోయింది. కొన్నాళ్ళు అయ్యేసరికల్లానేమో అబ్బాయి పెద్దవాడయ్యాడు. అక్కడ ఆఫీసులో జాయిన్ అయ్యాడు. ఆఫీసులో కూడా ఏంటి, పని మీదే కాన్సన్ట్రేషన్. అయ్యో ఈ పక్కన ఫ్రెండ్ ఉన్నాడా, వాడిని హాయ్ చెప్దామా, హలో చెప్దామా, ఎవరన్నా హాయ్ చెప్పినా కూడా చికాకు పడేవాడు. సరే అలా చేసుకుంటున్నాడు. అప్పుడు మనకి కరోనా వచ్చింది చూసారా. అలాంటి టైం ఏదో వాడికి బ్యాడ్ పీరియడ్ వచ్చింది. ఆ టైంలో ఏమైంది, ఉద్యోగం పోయింది. ఉద్యోగం పైసలు ఏమైంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఎవరితో చెప్పుకుందుకు ఎవరు లేరు కదా ఫ్రెండ్స్. ఇది ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ చెప్తే, తల్లిదండ్రులు చెప్తే వాళ్ళు బెంగ పెట్టుకుంటారు. పెళ్ళానికి తెలిస్తే తెలుస్తుంది అనుకోండి. ఎవరితోన్నా కొన్ని హెల్ప్ అడగాలంటే ఫ్రెండ్స్తో అడిగితే, అలాంటి వాటికి ఫ్రెండ్స్ కావాలి. అడుగుదామంటే దొరకలేదు. చాలా లోన్లీగా అయిపోయి, డిప్రెషన్లోకి అయిపోయి చాలా బాధలు పడ్డాడు. అందుకని మనకి బెస్ట్ ఫ్రెండ్ కావాలి. ఈ చిన్న కథ ద్వారా మనకు అర్థమైపోతుంది. అయితే బెస్ట్ ఫ్రెండ్కి మనకు ఎలా కావాలనో మనం కూడా ఇంకోటి బెస్ట్ ఫ్రెండ్ అవ్వాలి. ఇప్పుడు కూడా అండి, మన స్కూలు కాలేజీ లైఫ్లోని ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నటువంటి మనకి ఎవర్ గ్రీన్ హీరోలాగా అనమాట. మా ఆడవాళ్ళైతే హీరోయిన్, అమ్మవాడు ఎంత హ్యాపీగా ఉంటామో అంత హ్యాపీగా ఉంటాం. మన చిన్నప్పటి నుంచి సంగతులు చెప్పుకుందికి, మన మనసు విప్పి మాట్లాడుకుందికి ఎంతోమంది మనకి దొరకాలి. ఎంతోమందితో కాదు, ఒక్కళ్ళన్నా ఉండాలి. అది నేను చెప్పేది. కాబట్టి అప్పుడు లేకపోయినా, స్కూల్ కాలేజీ టైంలో లేకపోయినా, ఇప్పుడు ఫ్రెండ్షిప్ చేసి
మీ మనసుకు అతుకుపోయేటట్టు, మీ మనసులో ఫీలింగ్స్ చెప్పుకుందుకు ఒకటి దొరికేటట్టు ఆలోచించి ఫ్రెండ్షిప్ చేయండి. ఇదేంటంటే పిల్లలకు కూడానండి, పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా పనికొస్తుంది. అయితే 8 టిప్స్ ఉన్నాయి. ఇవాళేమో ఒక 4 చెప్తాను, రేపు మిగిలిన 7, 8 ఉన్నాయి, రేపు 4 చెప్తాను. అంటే వీడియో పెద్దదైపోతుందండి. అయితే ఏంటంటే ఫస్ట్ చిన్నప్పుడు పిల్లలు ఉంటారనుకోండి, మీ పిల్లలు ఉంటారు, లేదా మనం చిన్నప్పుడు, లేదా ఏది మన చిన్నప్పటి మనం ఎలా గతం కదా పిల్లలు ఉంటారు. వాళ్ళు ఏంటంటే మనం కూడా ఎవరైనా కష్టంలో ఉన్నారు. ఇప్పుడు పిల్లలతో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆ అబ్బాయి పరీక్ష ఫెయిల్ అయిపోతాడు. ఈ అబ్బాయి విక్రించకూడదు. అబ్బాయో అమ్మాయో ఎవరైనా సరే విక్రించకపోయేవరా, నువ్వు చదవకలేదురా ఇలాగని, ఏం కాదురా నేనున్నానా నీకెందుకు అని భుజం తట్టాలి. నీకు నేనున్నాను, నీకేంటి చదువు, నీకేం డౌట్లు వస్తే నేను చెప్తాను, ఫెయిల్ అయిపోలేదు చదువు, ఈ ఎగ్జామ్ రాయి. ఈ ఎగ్జామ్ రాసామనుకోండి, మళ్ళీ నెక్స్ట్ టైం ఎగ్జామ్ రాసేసామనుకో, పాస్ అయిపోతే ఇద్దరం ఒక క్లాస్కి వెళ్ళిపోతాం. నీకేం కావాలి చెప్పు, నీకేం డౌట్లు ఉన్నాయో చెప్పు, ఎందులో వీక్ ఉన్నావో చెప్పు. అంతేగాని నువ్వు ఇలా డల్ అయిపోతే ఎలాగరా, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి, నువ్వు ఇలా అయిపోతే ఎలాగా అని సపోర్ట్ చేయాలి తప్ప, రాధవా నువ్వు చదవలేదు పట్టలేదు, ఫెయిల్ అయిపోయావు, నీతో నీ ఫ్రెండ్షిప్ కట్టు, నాకు నేను ఇంక వెళ్ళిపోతున్నాను, ఇంకో క్లాస్కి వెళ్ళిపోతాను, నీ సెక్షన్ కూడా నేను రాను అని చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు అంటారండి. చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు ఉంది. కాబట్టి అలా అనకండి. వాడు కష్టంలో ఉన్నప్పుడు సపోర్ట్ చేయండి. అది స్కూల్ వాళ్ళకి. పెద్దవాళ్ళు ఉన్నాం అనుకోండి, వాళ్ళకి ఏదో ఆర్థిక ఇబ్బంది రావచ్చు, అనారోగ్యం రావచ్చు, ఏమన్నా రావచ్చు. మన లాంటి పెద్దవాళ్ళందరూను ఇప్పుడు ఆఫీస్లో కొలీగ్స్ ఉన్నారు కానీ ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్దాం. చిన్నపిల్లచి ఆఫీస్కి వెళ్దాం. ఆఫీస్ కొలీగ్స్లన్నీ ఎవరికో ప్రాబ్లం రావచ్చు. కదా వాడుకో 10 నాళ్ళు ఎగిరెగిరి పడ్డాడు కదా, ఇప్పుడు అవని వాడికి ఇంతే అనకుండా, వాడి కష్టం రేపు మనకు వస్తుందేమో అన్న ఆలోచన ఎప్పుడైనా ఎవరైనా పెట్టుకోవాలి దేనికైనా. అమ్మో కాబట్టి మనకు తప్పకుండా వీడికి హెల్ప్ చేద్దాము అని చెప్పి హెల్ప్ చెయ్యాలి. వాడికి హెల్ప్ చేస్తే వాడు పైకి వస్తే రేపొద్దు నీ కష్టంలో, నీ సుఖంలోని వాడు నీకు ఒక నేనున్నాను అని ఒకతను, ఒక ఆవిడ మీకు సపోర్ట్ చేస్తుంది. అది ఇంకా పెద్దవాళ్ళు, గృహిణులు, లేకపోతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారనుకోండి, ఎవరికో ఇది అవసరం వస్తుంది, డబ్బు అవసరం వస్తుందండి. ఏంటి, అబ్బో ఇతనే పెద్దవాడు, ఇతని డబ్బు ఇస్తే ఇతను ఏమన్నా అయిపోతే నా డబ్బు పోతుందేమో, ఎందుకండి నెగిటివ్గా ఆలోచించడం. ఏమో అతనికి అత్యవసరం వచ్చింది, ఇస్తే ఇచ్చేస్తాను, వారం రోజులు ఇస్తా అన్నాడు, ఇచ్చేస్తాడేమో, ఇస్తే మనది అయితే మనకు వస్తుందండి, మంది కాకపోతే పోతుంది. దాని గురించి మనం ఇంక అతన్ని నెగిటివ్గా, అతన్ని ఇంకా 100 ఏళ్ళు బతుకుతాం, ఇంకా 10 ఏళ్ళు 20 ఏళ్ళు బతికేవాడిని మన ఊహల్లో ఇవాళ్ళే చంపేసి వెదవి డబ్బులు ఇవ్వడు చేయడు అని ఇలా అనుకోవడం, అది చాలా తప్పండి. అది కూడా చేయకూడదు. కాబట్టి ఎవరివైనా ఏ ఏజ్ వాళ్ళమైనా ఆ ఏజ్ వాళ్ళకి ఎవరికి ఏ అవసరం వస్తే హెల్ప్ చేస్తుంటే మన ఫ్రెండ్షిప్ మనం గట్టిపడుతుంది. మనకి వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు, మనం వాళ్ళకి బెస్ట్ ఫ్రెండ్స్ అవుతాం. సెకండ్ పాయింట్ ఏంటంటేనండి, ఇప్పుడు ఎవరితోనో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు అందరిలోనే మంచి ఉండదు, అందరిలోనే చెడు ఉండదు. రెండు ఉంటాయి, మంచి చెడు మనలోనే ఉంటాయి, వాళ్ళలోనే ఉంటాయి. అయితే మనం రెండిటికీ యాక్సెప్ట్ చేయాలి. చెడుని యాక్సెప్ట్ చేయాలి, మంచిని యాక్సెప్ట్ చేయాలి. అంతేగాని వాళ్ళని ఏదో వాడిలో చెడు ఉంది వాడితో వద్దంటే, ఎవరండి భూమి మీద అంతా ఏదో మీలో రాయి వేసిన వాడు ఎవరో అని చెప్పని పాఠం చేశారు. అలాగా తప్పు లేని వాళ్ళు, తప్పు చేయని వాళ్ళు ఎవరున్నారు, చెడు గుణం లేని వాళ్ళు అందరూ ఉంటారు. కాబట్టి దాన్ని మీరు తప్పకుండాను అలా కాకుండా ఇలా లేదు, నీలో ఈ తప్పు ఉంది, నువ్వు ఇలా దిద్దుకో, నువ్వు ఇలా చేసుకో, మంచి మాటలతో తిట్టకండి, వెక్కిరించకండి. వాళ్ళలోని వీక్ పాయింట్లు కానీ, వాళ్ళలో చెడ్డ గుణాలు కానీ వెక్కిరించి నువ్వు ఇలాంటి వాడివి అలాంటి వాడివి క్రిటిసైజ్ చేయడం కానీ, లేదా ఫ్రెండ్స్ ముందు పెట్టి క్రిటిసైజ్ చేయడం, వాడు ఇలాంటి వాడరా అలాంటి వాడరా అనడం, ఇలాంటివి చేయకండి. చేయకుండా వాళ్ళలో ఉన్న మంచి గుణాన్ని ఏదో ఎత్తి చూపించండి. ఇంత మంచివాడు కదా, నువ్వు ఇంత చెడ్డ అలవాటు ఎందుకురా నీకు. వాడు ఇప్పుడు అబ్బాయిలా ఉంటారనుకోండి, వాడు ఏదో అన్నీ బాగుంటాయి, వాడు ఏంటి ఏ సిగరెట్టో తాగుతూ ఉంటాడు, వాడికి ఎక్కడో ఆ వ్యసనం వచ్చినప్పుడు ఈ అబ్బాయిలు ఏం చేస్తారు, ఇలా ఏంట్రా నువ్వు సిగరెట్ తాగుతా, నువ్వు నాతో వద్దు అనకూడదు. ఒరే నీకు ఇంత బాగా చదువుతావు, ఇన్ని మంచి గుణాలు ఉన్నాయి కదరా, యథా అలవాటు అది ఎందుకు మంచి అలవాటు, హెల్త్ పోతుంది, వద్దురా నాన్న నువ్వు మాని, మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా, నా మాట వినవా ప్లీజ్ అని మనం రిక్వెస్ట్ చేయండి. ఇంకా ఎంత కావాలో అంత బతిమాలండి. క్రిటిసైజ్ చేయకండి. వాడి వీక్ పాయింట్ తీసుకెళ్ళి 10 మందిలో చెప్పకండి. 10 మందిలో చెప్పి వాడిని చిన్నపుచ్చకండి ఎప్పుడు కూడా. అది ఫ్రెండ్షిప్ అనిపించదు. తర్వాత ఏంటంటే, ఎవరో పర్సనల్ ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటాం, చిన్నవాళ్ళు ఉంటాం, పిల్లలకి ఎంత చెట్టుగా అంత గ్యాలెంట్ ఉంటుంది. ఎవరో ఒకరితో మనసు విప్పి చెప్పుకున్నాం అనుకోండి, ఎప్పుడో మీకు వాళ్ళకి మాట వచ్చింది, వెంటనే వెళ్ళిపోయి పక్క వాళ్ళకి చెప్పడం, చూసావా నీ ఆవిడ ఇలాంటిది అలాంటిది అని మీ గురించి చెడ్డగా చెప్పడం, మీరు ఇంకోళ్ళ గురించి చెడ్డగా చెప్పడం, లేదా వాళ్ళు వీక్ పాయింట్లు అయితే చెప్తాను కదా, ఇందాక చెప్పినట్టు వీక్ పాయింట్లు ఏమన్నా ఉన్నాయి, ఆవిడ అంతే నువ్వు ఉన్న డబ్బులల్లా ఖర్చు పెట్టేస్తుంది, తిరిగి ఇస్తుంది, మళ్ళీ అప్పుల కోసం తయారైపోతుంది.
అన్నది చెప్పకుండా ఆవిడకి నచ్చ చెప్పండి. నువ్వు ఎందుకు అలా చేసుకుంటున్నావు, నలుగురిలో నీ పరువు తీసుకుంటున్నావు కదా, నువ్వు ఇలా జాగ్రత్తగా ఉండు, ఇలా జాగ్రత్తగా మెయింటైన్ చేయి, ఇలా ఖర్చు పెట్టుకో, ఇలా దాచుకో, ఈసారికి నేను సాయం చేస్తాను అని గుట్టు చప్పుడు కాకుండా ఆవిడ సాయం చేసేసి నలుగురిలో ఆవిడ పరువును కానీ ఆవిడ ఇజ్జత్ అదే పరువును తీయకుండా ఉంటే చాలా బాగుంటుంది. ఆ ఫ్రెండ్షిప్ నిలబడుతుంది కలకాలం. ఆవిడ నీ ఎందుకు విశ్వాసంగా ఉంటుంది, నీకు మంచి, నీకు ఎప్పుడు అవసరం, ఇప్పుడు నేను ఎవరికి చెప్తున్నాను కదా, ఎప్పుడు మనకి ఎప్పుడు మనం ఇప్పుడు ఈ రోజు ఇంత బాగున్నాం అని కాదు, రేపటి రోజు మనం ఎలా ఉంటామో దాని గురించి ఆలోచించుకొని జాగ్రత్తగా ఉండాలి. అంతేగాని అవతల వాళ్ళ పరువు తీద్దాము అని ఆలోచించి ఆవిడ గురించి చెడుగా చెప్తే ఆవిడ రేపొద్దు నీకు అదే చేస్తుంది. టిట్ ఫర్ టాట్ ఎవరికైనా జీవితం ఉన్నది. ఆవిడ నీ గురించి రేపొద్దున అదే చేస్తాను, ఆహా నువ్వు నా గురించి ఇలా చెప్పు కదా, నీ గురించి నేను ఇలా చెప్తాను, మనసులో కసి పెట్టుకొని ఎక్కడ నీ తప్పు దొరుకుతుందో తెలిసి వెళ్ళి వెంటనే చెప్తుంది. అలా కాకుండా ఆవిడకి మీకు వీలైందా హెల్ప్ చెయ్యండి, చక్కగా మాట్లాడండి, చక్కగా చెప్పండి. అంతేగాని ఇలాగ వెళ్ళి ఆవిడ పరువు తీయడం, దానివల్ల ఇంకేంటి తెలుసా, ఇంకో పెద్ద నష్టం తెలుస్తున్నా, విన్నవాళ్ళందరూ కొంచెం ఆవిడ మీద సానుభూతి ఉన్న వాళ్ళు ఉంటే అన్నీ ఇలాగా ఆవిడంటే ఆవిడతో నాళ్ళు ఫ్రెండ్షిప్ చేసింది, కొంచెం ఏదో మాట్లాడగానే కుళ్ళుది వచ్చి మన దగ్గర చెప్తుందని మన గురించి కూడా చెడుగా చెప్పుకుంటారు. కాబట్టి ఎప్పుడూ కూడాను ఎవరి గురించి ఫ్రెండ్స్, ముఖ్యంగా క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరి గురించి చెప్పకూడదు. క్లోజ్ ఫ్రెండ్స్ గురించి వాళ్ళ సీక్రెట్ పాయింట్స్ అన్నవి ఎవ్వరికీ చెప్పకూడదు. అందరికీ సీక్రెట్ పాయింట్స్ ఉంటాయి, బోల్డ్ రహస్యాలు ఉంటాయి అందరి జీవితంలో. అది ఎవరికో కొంతమందికి షేర్ చేస్తాం, ఒక్కళ్ళకో ఇద్దరికో షేర్ చేస్తాం, మరీ ఇంపార్టెంట్ అయిన వాళ్ళకి. అది కూడా రిలేషన్స్లో సాధారణంగా షేర్ చెయ్యం. ఎందుకు అంటే ఇదేంటి ఎలాగోలా ఎలా అలా పాకిరి మన పరువు మనం తీసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఫ్రెండ్స్ లాంటి వాళ్ళకి క్లోజ్ ఫ్రెండ్స్ అందుకే చేసుకున్నాం అనుకోండి, ఎంతో హ్యాపీగా ఉంటాం అన్నమాట. నెక్స్ట్ పాయింట్ తర్వాత ఏంటంటే చెప్పాను కదా, వాళ్ళ గురించి వాళ్ళకి మీకు గొడవలు అయ్యే ఫ్రెండ్కి, బెస్ట్ ఫ్రెండ్కి మీకును అతను మీరు విడిపోయాం కదా, వీడి మీద మనం ఎందుకు అని వాడి మీద కసి కార్పణ్యం పెంచేసుకొని వాడిని అణగదొక్కిద్దామా, వాడిని ఇచ్చేసిద్దామా అనద్దు. ఎందుకంటే వెళ్తే వాడు పర్సనల్గా మీకు ఏమో చెప్పుకుంటాడు, వాడి సమస్యలు ఏవో, వాడి హెల్త్ కానీ వాడి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ చెప్పండి. ఇవన్నీ కూడా వాడిని డెప్పి పొడవకండి ఇప్పుడు కూడా కనిపించినప్పుడు. ఎందుకంటే వాడు నేను బెస్ట్ ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేసి నీకు అన్నీ చెప్పినప్పుడు సమయం వచ్చిందని వాడిని కుళ్ళపొడి చేస్తే ఆ మనిషి ఎంత కుంగిపోతాడండి. అందుకే అది ఎప్పుడూ చేయకూడదు. మీరు మీకు వాడికి గొడవ అయింది, ఏదో అన్నాళ్ళు 15 ఏళ్ళు 50 ఏళ్ళు లేదా 15 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఫ్రెండ్షిప్, చిన్న మాట దగ్గర గొడవ వచ్చింది. ఓకే, వాడు సారీ చెప్పినా మీరు ఒప్పుకోలేకపోతున్నారు, మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఆ సమస్యకి, వదిలేయండి. అంతేగాని వాడి గురించి చెడుగా చెప్పడం, వాడి గురించి ఆలోచించడం, వాడిని అణగదొక్కుదామా అనడం, వాడిని ఎలా నాశనం చేద్దామా అనుకోవడం, లేదా వాడిని ఎలాగైనా సరే ఏడిపించి వాడి సంసారాన్ని రోడ్డు మీదకి ఈడుద్దామా అనుకోవడం, ఇవన్నీ కూడా చాలా మంచి అలవాట్లు కావు. ఎందుకు అంటే వాడు మీకు బెస్ట్ ఫ్రెండ్ ఒకప్పుడు, మళ్ళీ ఏమో ఎప్పుడు నీ మనసు మారచ్చు, వాడి మనసు మారచ్చు, లేదంటే ఏ అవసరం ఎవరితో వస్తుందో అప్పుడు వెళ్ళి నువ్వు ఫ్రెండ్షిప్ చేయలేవు, నీ మొహం చెల్లదు. నువ్వు వెళ్ళినా కూడా నీ గురించి వాడి గురించి అంత చెడ్డగా చెప్పినప్పుడు వాడు నీతో కలవడు. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా ఇలాంటివన్నీ చేయకండి. ఇవాళ నేను కొంచెం చెప్పాను, మిగిలిన రేపు చెప్తాను. ఎలా ఉంది కామెంట్లో పెట్టండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. అసలు నిజంగా ఫ్రెండ్షిప్ అండి. ఇంకా రేపు ఇంకా మంచి మంచి పాయింట్స్ వస్తాయి, అసలు మిస్ అవ్వకుండా చూడండి, ఎంతో బాగుంటుంది. థ్యాంక్ యూ.